ఓం దేవి చంద్రఘంటాయ నమః అని 108 సార్లు ఈరోజు చదువుకుంటే చాలండి. ఎంత దురదృష్టవంతులైనా కూడా అదృష్టవంతులు అవుతారనమాట. మరి అంత గొప్ప మంత్రం అని చెప్పుకోవచ్చు. ఈరోజు అమ్మవారు చంద్రఘంట అవతారంలోనైతే ఉంటారు. మన విజయవాడలో మటుకు అన్నపూర్ణాదేవిగా ఈరోజు అమ్మవారిని అలంకరించడం అనేది జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి దధ్యాన్నం కానీ లేదు అనంటే కొబ్బరి అన్నం కానీ నైవేద్యంగా పెడతారండి. మరి ఈరోజు తెల్లవారి లేచి అన్నీ కూడా శుభ్రం చేసుకొని అమ్మవారికి దధ్యాన్నం అయితే చేసేసానండి. చాలామందికి అన్నపూర్ణాదేవి అని అంటే కేవలము కాశీపట్నంలో మాత్రమే తెలుసు. అలాగే మరొక క్షేత్రం కూడా ఉందండి. హొరనాడు పట్టణంలోని తుంగభద్ర నదీ తీరం ఒడ్డున అమ్మవారు వెలిసి ఉన్నారు. అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇదివరకట్లోని మేమైతే అక్కడికి వెళ్ళాము. దాని గురించి వీడియో పెట్టాను. దాని లింక్ డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను, చూడండి. అయితే ఇక్కడ కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను. ముఖ్యంగా అన్నపూర్ణ అష్టకం చదివితే మనకి పూర్తిగా జ్ఞానం వస్తుంది. దానిలోని అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అమ్మవారి నుంచి మనం కోరుకోవాల్సింది ఏంటి అని అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి పార్వతి అనే ఒక లైన్ ఉంటుంది కదా. అక్కడ మనం ఏం కోరుకుంటున్నాం? జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించమని. జ్ఞానం ఉంటేనే కదా మనం వైరాగ్యంలోకి వెళ్తాము. ఆ జ్ఞానం అనేది లేకపోతే ఇంకా ఇదిగో ఈ బాంధవ్యాలు, ఈ మోహాల మీదే మన ధ్యాస అంతా కూడా ఉంటుంది. అయితే పూజ చేసేటప్పుడు చాలామందికి నిలకడ అనేది ఉండదు. నిలకడ ఎందుకు ఉండదు? ఇంకా పూజ చేసేటప్పుడు ఎటువంటి ముద్ర వేసుకొని కూర్చుంటే మనకి ఆ పూజ ఫలితం లభిస్తుంది అనే దాని గురించి మిగతా వీడియోస్లోని ఖచ్చితంగా చెప్తాను. అయితే ఈరోజు పూజ అయితే పూర్తి చేశాను. ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి అది నా లెఫ్ట్ హ్యాండ్లా కనిపిస్తుంది, వేరేగా అనుకోవద్దు. నేనైతే పూజ చేసేసి హారతి అయితే ఇస్తున్నానండి. హారతి ఇచ్చేటప్పుడు చాలామందికి తెలియని మరొక విషయం అయితే ఈరోజు పూజలో తెలుసుకుందాం. హారతి ఇచ్చిన తర్వాత మనము కిందన నీళ్ళ చుక్కలను అయితే వేయాలి. అలా వేసిన తర్వాతే, అంటే అది అర్పించిన తర్వాతే అప్పుడు మనం కాళ్ళకి అద్దుకోవాలన్నమాట. ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది. మరి తెలియని వాళ్ళ కోసం నేనైతే ఇక్కడ చెప్తున్నానండి, వేరే విధంగా అనుకోవద్దు. అయితే పూజ అంతా కూడా పూర్తి చేసుకొని అక్షతలు ముందుగా మనం సంకల్పం చెప్పుకొని పువ్వులు అక్షతలు దేవుడి పాదాల దగ్గర వేస్తాం కదా, అవి తీసి తల మీద అయితే వేసుకోవాలి. నిన్న సాయంత్రం అమ్మవారికి పూజ అయిన తర్వాత మా వారు వాళ్ళ క్లయింట్ ఎవరో తీసుకొచ్చారంట షిరిడి నుంచి. శ్రీ సాయిబాబా వారి మీద వేసిన ఈ సాలువ, ఇంకా అలాగే పండరీపురం కూడా వెళ్ళారంట వాళ్ళు. ఆ పాండురంగడి దగ్గర నుంచి కూడా మాకైతే ప్రసాదం, ఇంకా అలాగే ఏదో విభూదిలాగా ఉందండి నల్లగాను, అది వచ్చిందనమాట. మరి నాకు చాలా సంతోషం అనిపించింది. మేము నిజంగా బ్లెస్డ్ అనే అనుకోవాలి. ఈ విషయంలోని ప్రతి దగ్గర నుంచి కూడాను ఏదో విధంగా అమ్మవారిది అయ్యవారితో ఏదో విధంగా మాకు ఇలా ప్రసాదాలు వస్తూనే ఉంటాయి. చూడండి, ఈరోజు అమ్మవారు నిండుగా ఎంత బాగా కనిపిస్తున్నారో. ఈరోజు మా వారు పొద్దున్నే ఇదిగో ఈ కలువ పువ్వులు అయితే తీసుకొచ్చారు. వాటిని అయితే పెట్టేశాను ముగ్గురు అమ్మవార్లకి కూడాను. ముందు నేను చెప్పిన మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. మీకు అమ్మవారు ఏంటేంటి ఇస్తుంది ఈరోజు అనేది ఇక్కడైతే చెప్పేస్తాను మంత్రం ద్వారా. ఆపదూర్ధారిణి త్వమీహృ ఆద్యశక్తి శుభం పరం అణిమాది సిద్ధిదాత్రి చంద్రఘంటే ప్రణమామ్యహం. చంద్రముఖి ఇష్టదాత్రి ఇష్టం మంత్ర స్వరూపిణి ధనదాత్రి ఆనందదాత్రి చంద్రఘంటే ప్రణమామ్యహం. నానారూపధారిణి ఇచ్చామయీ ఐశ్వర్యదాయినీం సౌభాగ్యారోగ్యదాయిని చంద్రఘంటే ప్రణమామ్యహం. ఇది శ్రీ చంద్రఘంట స్తోత్రం. మరి చంద్రఘంట అమ్మవారికి మంత్రం జపించడం అంటే చాలా ఇష్టం. ఆ తల్లి యొక్క మంత్రాన్ని సాధన చేస్తూ సాధకుడు కనుక జపిస్తే తొందరగాను ఆ అమ్మవారు ప్రసన్నమవుతుంది. ధనదాత్రి ఆనందదాత్రి, ధనాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మనకున్న ఆ బ్యాడ్ లక్ని తరిమి తోలేస్తుంది. అంతేకాదు నానా రూప ధారిణి ఇచ్చామయి, అంటే ఇచ్చలు ఏవైతే ఉన్నాయో మనకి ఇచ్చని, ఇంకా ఐశ్వర్య ప్రదాయిని సౌభాగ్య ఆరోగ్య ప్రదాయిని కూడాను ఆ తల్లే. అయితే ఆ అమ్మవారిని ఈరోజు ఈ విధంగా ముందు చెప్పిన నామాన్ని 108 సార్లు అయితే పఠించండి. స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియోలోని, అది. ఈరోజు మీ అందరికీ కొమ్మాదిలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ చూపిద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ క్లోజ్ అయితే అయిపోయింది. అయితే ఏముంది, నాకు ముగ్గురు అమ్మవార్లు ఉన్నారులేండి. ఇదిగో
మన కొమ్మాది జంక్షన్ దగ్గర ముగ్గురు అమ్మవార్లు వెలిసి ఉన్నారు కదా, ఆ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. మరి ముందునే మనకి జంట నాగులు ఇలాగా దర్శనమిస్తూ ఉంటాయి. పోతురాజు స్వామి ఇంకా అమ్మవారి పాదాలు అయితే అక్కడ మనకి గుడి ఎంట్రన్స్లోనైతే ఉంటుందన్నమాట. ఈరోజు ఎంతో చక్కగాను ఆ సమయానికి మేము వెళ్ళే సమయానికి కుంకుమార్చన అయిపోయి అక్కడున్న సుహాసినీలందరూ కూడాను చక్కగా ఇలా నించొని ఉన్నారండి. అమ్మవారికి ఆఖరణ హారతి అయితే ఇస్తున్నారనమాట పంతులు గారు. ఈలోగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికి ఒకరు కుంకుమ అయితే తీసి పెట్టుకోండి, పక్కనున్న వాళ్ళకి కూడా పెట్టండి అని అంటే అందరూ మాకు కూడా పెట్టారండి. మేము కూడా వాళ్ళకి పెట్టుకున్నాము. ఇది చాలా అదృష్టమని నేను భావిస్తాను. అయితే అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించి కలశ స్థాపన కూడా చేసి అమ్మవారు ఎదురుగుంటాను ఒక దీపాన్ని అయితే పెట్టారు. ఇంకా అలాగే అక్కడ పూజ చేసిన ఈ కుంకాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తయిన తర్వాత అక్కడైతే వేస్తారండి ప్రతిరోజు కూడాను. అలాగే ఇక్కడ ఏంటంటే కమిటీ మెంబర్స్ ప్రతిరోజు కూడాను అమ్మవారి ప్రసాదం వాళ్ళే తయారు చేసి ఇంటికి కూడా వీళ్ళకైతే ఇస్తారనమాట. మరి ఒక పెద్ద ఆవిడైతే వచ్చారు, మాకైతే ఆశీర్వదించి బొట్టు కూడా పెట్టారు. చాలా సంతోషం అనిపించింది. స్టార్టింగ్లోని విఘ్నేశ్వర స్వామి అయితే ఉంటారండి. జనాలు ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియో తీయలేకపోయినా సరిగ్గాను. ఆ తర్వాత ఇక్కడ బంగారమ్మ తల్లి, ఈ అమ్మవారు శుభాలని కలుగజేస్తుంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇంకా ఇంట్లోని ఎటువంటి శుభకార్యాలకైనా కూడా ఆ తల్లినే కోరుకుంటారు. మరి ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ కూడాను ధాన్యం కూడా రాసులు పోసి ఇక్కడ అమ్మవారి ముందు అయితే పెట్టారు. మరి మధ్యలో ఉన్న ఈ తల్లి పేరు ఎర్రనమ్మ తల్లి. సంతానం లేని వారికి ముఖ్యంగాను సంతానం పుట్టి చనిపోవడం ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కదా, పిల్లలు పుట్టకపోవడం, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ తల్లి అయితే కరుణిస్తుంది. అమ్మవారికి పూర్ణ ఫలం ఇచ్చి మనం అయితే ఇక్కడ పూజ చేయాలన్నమాట. అంటే కొబ్బరికాయ డైరెక్ట్గా ఇచ్చేసి కొట్టకుండా అమ్మవారి దగ్గరే వదిలేయాలి. మరి పక్కన చూసుకుంటే దండి మారమ్మ తల్లి అండి. ఈ తల్లి ఎటువంటి యాక్సిడెంట్లు అలాంటివి ఏవి కూడా అవ్వకుండా చూసుకుంటుంది. మరి నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంటికి వచ్చేసరికి అప్పటికే 1 గంట అయితే అయిపోయిందండి. అప్పటి వరకు నేను ఏం తినలేదన్నమాట. మరి అక్కడైతే నాకు పసుపు ముద్దలు అయితే ఇచ్చారు దేవుడి గుడిలోనే, అవి తెచ్చుకున్నాయి. ఇక్కడ గౌరీ అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను. మరి సాయంత్రం పూజ కూడా ఇదిగో ఈ రకంగానైతే ఫినిష్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు 3వ రోజు ఈ రకంగానైతే గడిచింది. మరి రేపు అమ్మ ఎలా చేయించుకుంటుందో చూడాలి మరి.